ఏది ఏమైనా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వేర్ ఈజ్ రైతు బంధు? దగ్గర దాకా వచ్చింది, అందుకోవడమే మిగిలింది. 100% వస్తుంది, డోంట్ వరీ. ఏమాత్రం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రఘునాథ్ నమస్కారం అట. ఆయన ఎవరు? అన్నా, ఇబ్రహీంపట్నంలో ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు వీళ్ళు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? యశస్విని కూడా ఏడ్చిందట. ఓ, ఆమె కూడా ఏడ్చిందా? అప్పుడు అప్పుడు ఆమె ఏడిచిందట, ఇప్పుడు ఈయన ఏడ్చిండు. ఏడుగురి. మరి జనాల ఏడుపుని తుడిచేవాళ్ళు ఎవరు? జనాలు ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపుని తుడిచే వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళ కన్నీళ్ళని తుడిచే వాళ్ళు ఎవరు? చెప్పండి. మీరే ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లా? లీడర్ పనిచేయాల్సిన లీడర్లే, మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన లీడర్లే ఏడుస్తే మరి జనాలు ఇంకేం చేయాలి? దిక్కుమాలిన రాజకీయాలట, తూ అట. రైతు భరోసా వేశారా అన్న? వేస్తారు బ్రదర్. అయ్యయ్యో, నా అకౌంట్ల నుంచి ఇచ్చినట్టే ఉంది. ఒక జాతిలో బలమైన నాయకుడు పుట్టినప్పుడు అతని ఎదుగుదలకు ఆ జాతి సహకరించకపోతే ఇక ఆ జాతి పతనమైనట్లే. ఎందుకంత ఆవేదన కనబడుతున్నది మీలో? ఏ జాతి, ఏ నాయకుడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ రఘు గారు. రిజిస్ట్రేషన్ ఫీ 1 ఎకరానికి 50,000 పేమెంట్ చేసిండట. 6 నెలలు అవుతుందట, పట్టాదారు పాస్ పుస్తకం రాలేదట. ఈ ప్రభుత్వంలో ఏం దరిద్రం! ప్రింటింగ్ చేసేందుకు పైసలు ఇస్తలేరట. పాస్బుక్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుందిగా, ఆడ బకాయిలు ఉన్నాయట. దరిద్రం. యూట్యూబ్ రావడం లేదు. నిన్న పొద్దున ఏదో 5-6 గంటలకు ఏదో ప్రాబ్లం, ఏదో అప్డేట్ ఏదో అయినట్టున్నది. సో దానివల్ల ఎవరికి రాలేదట యాక్చువల్గా. ఏమన్నా నేను రాగానే ఇది వర్క్ అవుతున్నది. ఇప్పుడు అంతా బాగానే ఉన్నది అన్న. వాళ్ళు ఇప్పుడు ఏడుస్తారు, తర్వాత ప్రజల్ని ఏడిపిస్తారు, అంతే. ఇప్పుడు ఆమె అప్పుడు ఏడిచింది, ప్రజల్ని ఏడిపించిందా? ఇప్పుడు ఏడుస్తున్నాడు, రేపు ఆయన ఏడిపిస్తాడు. కొన్ని మొబైల్స్లో వస్తుంది, కొన్ని మొబైల్స్లో రావట్లేదట. మేబీ ఏదో అప్డేట్ అవుతుంటుంది, అంతకుమించి ఏముండదు. అన్న, 2 లక్షలు రుణమాఫీ కట్టలేకపోతున్నా, మాఫీ చేయమనండి రేవంత్ రెడ్డిని. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ మేబీ నేను అనుకోవడం 23rd, 24th ఈ 3-4 డేస్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తున్నది. వీళ్ళు స్టార్ట్ చేస్తారు, రైతు భరోసా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక 4-5 రోజులు నడుస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి అది ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి నడవడానికి అవకాశం ఉంది. ఎవరైనా పుసుకుని ఆపిరనుకో కోర్టుకు పోయి, ఇక వాళ్ళే ఆపిరు, దొంగలు వాళ్ళే, రైతు భరోసా రాకుండా ఆపిరని చెప్పడానికి కూడా ఉంటుంది కదా. ఇగో ఇన్ని రకాల ఈక్వేషన్స్లో ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. ఇదంతా డ్రామా. నెక్స్ట్ సార్, గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా వచ్చి కలవండి బ్రదర్, నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏందో ఇవ్వండి. మీరు అవసరమైతే టీచర్లంతా ఒక దగ్గర ఎవరికైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళండి. ఈ కమెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. అందరూ ఒక టీమ్గా ఏర్పాటు కండి కదా. రోజు మెసేజ్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం? బీఆర్ఎస్ బ్యాడ్ లక్, లాటరీలో కూడా గెలవలేదు 2. ఇక దానికి ఎవరేం చేస్తారు? లాటరీ అంటే ఏంది? ఏదో చిట్టి తీస్తే లాటరీ, ఇక అది ఎవరేం చేస్తారు దాన్ని? మగవాళ్ళ ఏడుపు చాలా డేంజర్ అట బీఆర్ఎస్కు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ఆధిపత్య వర్గ పార్టీలే. వాళ్ళ అవసరాల మేరకు అధికారం రావడానికి ఎవరితో అయినా కలుస్తారు. అధికారం వాళ్ళ చేతిలో మారుతుంది. బహుజన మేలుకో, కుట్రలు తెలుసుకో, రాజ్యాన్ని ఏలుకో. రఘు బ్రో, ఇప్పుడు బీసీ ఉద్యమం మొదలైంది అంటున్నారు, కానీ ఆ బీసీల లెక్కలు తీస్తే ఒకే ఒక కులం, అందులో ఆధిపత్యం నడుస్తుంది. ఎక్కడ చూసినా అదే కులం వారు కనబడుతున్నారు. మిగతా బీసీ కులాలకు ఒక పెద్ద దెబ్బ. ఇప్పుడు అది కూడా పాయింటే మీరు చెప్పింది. బీసీల ఎవరు ఎక్కువగా ఎమ్మెల్యే అవుతున్నారంటే ఒక 3-4 టాప్లో ఉన్న కులాలే ఉంటున్నాయి. అందరికీ ఆ సమాన అవకాశాలు దక్కాలి. సో ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ని కూడా ఆలోచించాలి. రుణమాఫీ మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్. ఓకే, తప్పకుండా. జరగాల్సిన చర్చ రాజకీయమా, ప్రజల బాగోగులా? అదే కదా, ఎప్పుడు రాజకీయమే నడుస్తుంది, మనల్ని అందులోకి దింపేస్తారు. బీజేపీ పరిస్థితి మాత్రం అస్సలు ఎదుగుతలేదు. బీఆర్ఎస్ చచ్చిపోయింది అని అనుకునే లోపు మళ్ళీ వాళ్ళకే ప్రజలు ఆల్టర్నేట్ లేక అవకాశం ఇస్తున్నారు. అంతే కదా, మరి తప్పదు కదా. ఇప్పుడు ప్రజలకు ఒకటి ఆప్షన్ కనబడాలా. ఇప్పుడు ఒకడు బాగా దరిద్రుడు, దుర్మార్గుడు తయారైంది అనుకోండి, ఏముంటుంది? ఎవడో ఒకటి ఫస్ట్ అయితే వాడిని కానిద్దాం, తీసేద్దాం అనే కాడికి వస్తుంది. కేసీఆర్ అదే అయింది కదా 10 ఏళ్ళుగా. బీసీలో ఇదేమి లొల్లి అన్న. మన ఆఫీస్ ఎక్కడ? హైదరాబాద్లో అన్న. నెక్స్ట్,
బీఆర్ఎస్ బీఆర్ఎస్ కంటే దేవుడు కూడా సపోర్ట్ చేయలేదట. ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారన్న లక్కీ డ్రాలో ఇప్పుడు ఇక్కడ ఈ దేవుడు సపోర్ట్ చేయలేదు, అసలు ఇది టాపిక్ ఎందుకు? ఈ ఇద్దరు సమానంగా ఉన్నారు. అవకాశం ఏంది అంటే ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. లక్కీ డ్రా ఆప్షన్ని పెట్టింది చట్టము, రాజ్యాంగము. డ్రా తీసి ఒక పేరు వచ్చింది గంతే. యాసంగి వడ్ల బోనస్ గురించి మాట్లాడండి. ఇప్పుడు యాసంగి మొన్న ఏదో 500 కోట్లు ఏదో రిలీజ్ చేసిరు కదా, వానాకాలం బోనస్. అదేదో ఓకే అవుతుందట. మా గల్ఫ్ వర్కర్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరన్నా? గల్ఫ్ పాలసీ ఎక్కడ? ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు రెమిటెన్స్గా తెలంగాణకు పంపిస్తున్నాం కదా, ఆ డబ్బుతో రాష్ట్రానికి లాభాలు వస్తున్నాయి కదా. వాస్తవమే ఇది. వాళ్ళు కట్టే ట్యాక్సులు అంటే వాళ్ళు ఇక్కడికి డబ్బులు పంపించడం వల్ల రకరకాల వాటి వల్ల పెద్ద ఎత్తున ట్యాక్సులు కడతారు. కానీ ఎన్ఆర్ఐ పాలసీ అన్నారు, గల్ఫ్ పాలసీ అన్నారు, ఇంతవరకు ఎవడు ఏ పాలసీ తెచ్చింది లేదు. అక్కడ చనిపోతే బాడీ తీసుకురావడానికే ఇబ్బంది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో కార్మికులు ఉన్నారు. బోనస్ పైసలు వచ్చినాయట. రైతు భరోసా ఎప్పుడు వచ్చినాయా బోనస్ పైసలు? ఎంపీటీసీల్లో బీసీలకు మొండి చేయనా చూడాలి. మరి ఇప్పుడు అన్న 42%ని ఇందులో ఎట్లా ఇంప్లిమెంట్? ఇప్పుడు ఇది చాలా ప్రెస్టేజియస్, ఇది చాలా సవాల్తో కూడుకున్నది. మున్సిపాలిటీలో అంటే ఎస్సీ ఎస్టీల జనాభా కొంత తక్కువ కాబట్టి బీసీలకు అడ్వాంటేజ్ అయింది. కానీ గ్రామాల్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ కూడా జనరల్ స్థానాల్లో గ్రామానికి ఉన్న ఒకటో ఇద్దరో ముగ్గురో రెడ్లో రావులో ఉన్న వాళ్ళు మేమే పోటీ చేస్తామని రంగంలోకి దిగుతారు, విలేజ్ కాబట్టి. సో మరి అక్కడ ఎట్లా డీల్ చేస్తాయి ఈ పార్టీలు అన్నది చూడాలి. మీరు కూడా మల్లన్నలాగా పార్టీ పెడతారా? పార్టీలు పెట్టాం, పార్టీలలో జాయిన్ కాము, మా పని ఇదే. నెక్స్ట్ అన్న, డీసీసీబీ సొసైటీ చైర్మన్ ఎలక్షన్ పెట్టకపోవడం దారుణం. అసలు ఎలక్షన్స్ పెడతాడా అన్నది కూడా డౌటే. వాటిని నామినేటెడ్ లాగా చేస్తాడని అంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు 9 డీసీసీబీలు ఉండే, అంతా రద్దు చేసిండు. 9ని 33 చేసి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని, ఎవరైతే ఈ కాంగ్రెస్లో పదవులు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్ట్ లాగా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి. రాజగోపాల్ రెడ్డి సీఎం అట. ఎట్లా? ఏ లెక్కలో? ఎప్పుడు? ఎట్లా? జోగులాంబ గద్వాల జిల్లాలో మగ ఆడ రాజకీయం నడుస్తుందట. మన ఎమ్మెల్యే ఎక్కడ ఏ పార్టీలో ఉండు? ఆయన్ని అడగపోయారు ఏ పార్టీలో ఉన్నారు సార్, అది మీది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని. 317 జీవో గురించి మాట్లాడండి. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి కానీ ఎలక్షన్స్ ఎట్లా పెడతారు? జిహెచ్ఎంసీ ఎప్పుడు ఉంటాయి? జిహెచ్ఎంసీ నేను అనుకోవడం ఆగస్టు దాకా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బిఫోర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టవచ్చు. సో ఇంటర్మీడియట్ ఉన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అది చాలా కీలకం కాబట్టి బిఫోర్ 10th ఎగ్జామ్స్కి ముందు పెడతారని అంటున్నారు. ఇక మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నాయని ఇప్పుడు పెట్టకపోతే, 10th పెట్టకపోతే ఇప్పుడు ఏప్రిల్లో పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏప్రిల్లో ఎండాకాలం, ఇక అది సినిమా వేరేలా ఉంటుంది. పెళ్ళి అయ్యాక ఇంటి పేరు ఆధార్లో మారింది అని రుణమాఫీ కాలేదట. అయ్యయ్యో, ఎంత పని అయిపోయాయి. ఇట్లాంటివన్నా సార్ట్అవుట్ చేయాలి కదా గవర్నమెంటా. ఎంతసేపు ఆ బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళని కట్ చేయాలని చూస్తారు తప్ప అందరికీ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయరు? సాదా బైనామా గురించి మాట్లాడండి అన్న. నెక్స్ట్ సీఎం కవితక్క. అవును, రాసిపెట్టిరు ఆల్రెడీ. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో నెక్స్ట్ కింద పేరు రాసిపెట్టిరట. దాని మీద ప్లాస్టర్ వేసిరట, స్టిక్కరు. సీఎం కాగానే అది తీస్తారు. రెడీగా పెట్టిరు, ఆమె సీఎం అయిద్దని. చలో. భూభారతి గంగలో పోయింది. గంగలో ఏం పోలే. రేవంత్ రెడ్డికి అనుకూలంగా, అవకాశంగా, అన్ని పార్టీలకు అవకాశంగా అనుకూలంగానే ఉన్నది. జస్ట్ లైక్ సేమ్ ధరణి లాగానే. ఏవో కొన్ని మార్చినారు అంతే, అంతటితో ఆగిపోయింది. చలో నెక్స్ట్ మిగతా వార్తలు. మున్సిపల్ ఎన్నికల్లో అట ముందు వెనకాల పంపకాలే అట. అటు ఓటర్లకు ఇటు గెలిచిన సభ్యులకు నజరానాలట. నాకు తెలిసి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయో దీంట్లో, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయో అసలు ఇమాజిన్ కూడా చేయలేం. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ అన్నా తనను పిలిచి ఒకసారి అడగండి అన్న. ఆయన గమ్మత్తున్నది. నేను ఇంటర్వ్యూ అడిగిన ఆయన్ని. నేను జగిత్యాలకు పోయినా కదా మొన్న.
జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఆర్మూర్ ఇవన్నీ తిరిగిన. జగిత్యాలకు పోతే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలే. దయచేసి దండం పెడతా, నేను ఇంటర్వ్యూ ఇవ్వను, ఏం మాట్లాడలేను, ఇక నువ్వు ఏదో అడుగుతావు నేను ఏదో చెప్పాల్సి వస్తుంది, నేను ఆన్సర్ చేయలేనని చెప్పిండు క్లియర్గా. ఈ ఇంటర్వ్యూ అయినప్పుడు మనమేం చేస్తాం, వచ్చేసినాం ఇక. All the time when we lost her and today again we do not allow our children to glamorous field అట. అందరి విషయాలు అట్లా జరగదు కదా. జోగులాంబ గద్వాలలో అట ఇందిరమ్మ ఇండ్లలో లంచాలు ఇస్తేనే బ్యాంకులో వేస్తున్నారట. ఎవరికి ఇస్తున్నారు లంచాలు? ఫ్రెండ్ వాళ్ళ డాడీ హైదరాబాద్ యూసుఫ్గూడలో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే మనుషులు డబ్బులు అడుగుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఇల్లు ఆనే ఉన్నది కదా, యూసుఫ్గూడ అంటే నవీన్ యాదవే కదా, పోయి ఆడ ఇంటి దగ్గరే అడగండి వెళ్ళి, ఎవరో ఆ మనుషులు పేర్లు చెప్పండి, ఆ పేర్లు రాయండి, ఎవరో ఆ మనుషుల పేర్లు ఎవరో రాయండి. చేనేత సహకార సంఘానికి ఎలక్షన్ ఎప్పుడు పెడతారు అన్నయ్య? అసలు అడిగేటోడెవడు? ఎవరైనా అడుగుతున్నారా ఈ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు ఏంటని? 14 ఏళ్ళు అవుతుంది చేనేత సహకార సంఘాలు క్లోజ్ చేసి ఉన్నాయి, అంటే మొత్తం షట్టర్లు దించున్నాయి, డోర్లు వేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. పద్మశాలి సంఘాలు, యూనియన్లు మీరంతా రోడ్ల మీదకి వచ్చి చేస్తే మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, కానీ ఈ సంఘాలు ఇవన్నీ వేస్తే మళ్ళీ ఒక లీడర్షిప్ తయారవుతుంది, మళ్ళీ వీళ్ళు లీడర్లు తయారైతే మళ్ళీ రేపు పొద్దున టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. సైలెంట్గా ఉన్నారని ఎందుకు లేపడం అన్నది వాళ్ళ ఆలోచన. మనం కూడా సైలెంట్గానే ఉంటే ఎట్లా? 14 ఏళ్ళ నుంచి ఆ సొసైటీలకు ఎలక్షన్స్ లేకపోతే ఇంకా వ్యవస్థ ఏం నడుస్తుంది చెప్పండి? ప్రత్యూష కేసులో దేవేందర్ గౌడ్ కొడుకు హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినాయి. ఇక ఆరోపణల దగ్గరనే ఉన్నాయి, ఇది ఏందన్నది మనం ఏం చెప్పలేం కదా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆకునూరి మురళి గారు విద్యాశాఖ కమిషనర్గా అయితే ఏదో జరుగుతుంది, కానీ అంతా ఉత్తదే. ఆయన మీడియా ముందు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండు రీసెంట్గానే. ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళు సబ్మిట్ చేసిరు. అది అమలు చేస్తాడా చేయడా అన్న దాని దగ్గర ఉన్నది. ఆయన అమలు చేస్తే అక్కడ ఉండేటట్టు ఉన్నాడు, అమలు చేయకపోతే డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనబడుతున్నది. చూడాలి మరి. దళిత కౌన్సిలర్ని చేతిపట్టి లాగిన కాంగ్రెస్ కౌన్సిలర్ మీద వీడియో చేయాలి అన్న నిన్న జనగాంలో జరిగినట్టున్నది, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. పదవి కోసం ఏమైనా చేస్తారు. లైసెన్స్డ్ సర్వేయర్ల గురించి మాట్లాడండి. కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు రైతు భరోసాలు ఇవన్నీ అయిపోతే కొత్త పెన్షన్ లాస్ట్ 1 year 1.5 year ముందు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేయడు దాన్ని.